వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకట్. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎక్స్ హోమ్ మినిస్టర్ మైసూర్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. సార్ ఇప్పుడు ఒక సంచలనమైన లేఖ ఒకటి రిలీజ్ అయింది. తండ్రి కేసీఆర్ గారికి కూతురు కవిత గారు లేఖ రాశారు. అందులో కేసీఆర్ మంచోడే కానీ చుట్టూ కొన్ని దయాలు ఉన్నాయన్నారు. ఆ దయాలు ఎవరంటారు? అలా ఎవరంటే ఇంకా అది వేరే సమస్య. ఇప్పుడు బీఆర్ఎస్ లో ఉండే పార్టీలో ఉండేది కేసీఆర్ నాయకుడు. ఆయన తర్వాత కవిత గారు అయితేనేమి, హరీష్ రావు గారు, తర్వాత కేటీఆర్ గారు, బిఎల్ సంతోష్, ఈ అవును. నలుగురే ఉండేది. అవును సార్. ఈ నలుగురిలో ఆమె ఎవరిని దృష్టిలో పెట్టుకొని మాట్లాడిందో నాకైతే తెలియదు. ఎందుకంటే ఆమె ఒక ఉత్తరం రాసింది తండ్రి గారికి, లోటుపాట్లు ఏమున్నాయి, అవి ఎట్లా సర్దుబాటు చేసుకోవాలా, అది నాకు ఆయనకు మధ్యనే ఉండాలి. కానీ బహిర్గతం ఏంటంటే ఎవరో బయట పెట్టినారా, ఎవరు బయట పెడతారంటే దగ్గరున్న వ్యక్తులే ఎవరో బయట పెట్టినారు. వాళ్ళు ఆ దయాలను ఇడిపించుకోవాలా, ఇడిపించుకోకపోతే పార్టీకి నష్టం జరుగుతుందని ఉద్దేశం. అది ఇంక ఎవరు ఉన్నారు, ఉండేది నలుగురు, ఇంకెవరు లోపలికి పోయేదానికి లేదు కదా. ఫ్యామిలీ మెంబర్సే, ఫ్యామిలీ లిమిటెడ్ కంపెనీ అది. అంతకుమింటే మించి ఎవరు ఉన్నారు? పోయి ఈమె లెటరు ముఖ్యమంత్రి గారికి, బీఆర్ఎస్ నాయకుడికి రాసిన లెటర్ని తీసి బహిర్గతం చేసే వాళ్ళు ఎవరు ఉన్నారు? వాళ్ళ నలుగురు ఎవరో ఒకరు తీసి ఇచ్చేనే ఏదన్నా బహిర్గతం అయితే బహిర్గతం. కవిత గారు కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉందా సార్? పార్టీ పెడతారా లేదా అనేది ఆమె దాని గురించి ఏం చెప్పలేదు. కాకపోతే ఏదో నీలి రంగు జెండా వేసుకున్నారు విమానం నుంచి వచ్చిన ఫ్లైట్ దిగిన తర్వాత, నీలి రంగు జెండాలు దర్శనం ఇచ్చాయి అని అంటున్నారు. మరి పెడతారా లేదా అనేది భవిష్యత్తులో చూడాల్సిన విషయము. ఇప్పటికైతే కొంత అసంతృప్తిగానే మాట్లాడినారు వాళ్ళ మీద. ఇప్పుడు కవిత గారు సార్ ఇప్పుడు ఏదైతే లెటర్స్ రాసిరో ప్రతిపక్షాలు అపోజిట్ పార్టీ వాళ్ళు ఎలా మాట్లాడతారో అలా రాశారు. పాజిటివ్ థింగ్స్ అండ్ నెగిటివ్ థింగ్స్ అని రాశారు. పాజిటివ్ కొన్ని మంచి కొన్ని చెడు రెండు రాశారు. దీన్ని ఎలా చూడచ్చు సార్? అంటే ఆమె ఉన్న భావాలను, ఆమెకున్న భావాలను బయట పెట్టింది, బహిర్గతం చేసింది. కొంత అసంతృప్తిలో ఉన్నట్టే లెక్క కదా. ఏది నాకు కావాల్సిన సముచిత ప్రాధాన్యత రావటం లేదనేదే ఆమె స్వరంలో వినపడుతుంది, ఆమె ఉత్తరంలోనూ కనపడుతుంది. నాకు ఆ ప్రాధాన్యత లేదు అని. ఇప్పుడు హరీష్ రావు, కేటీఆర్ గారు, కవిత గారు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఉందో 3 ముక్కల్లా చీలిపోయింది. ఇప్పుడు కేసీఆర్ తర్వాత ముఖ్యమంత్రి అయ్యే అవకాశం హరీష్ రావుకు ఉందా, కేటీఆర్కు ఉందా, కవితకు ఉందా? అది ఇప్పుడే చెప్పలేము. ఎందుకనంటే వాళ్ళే అన్నారు కదా, వాళ్ళ పార్టీ పెద్దలే, ఫ్యామిలీ అన్నాక కుటుంబ కలహాలు మామూలే, సరా మామూలే అని అన్నారు. ఈ లెటర్ ప్రభావం ఏమిటంటే ఆ పోటీతత్వమే కదా ఈ లెటరు ప్రభావితమైంది. అవును, పోటీతత్వంలోనే వచ్చింది ఈ లెటరు. ఈ లెటర్ రాయడం అంటే ఆమెకు తనకు కావాల్సిన ప్రాధాన్యత దొరకలేదని అర్థమవుతుంది. దొరికించుకోవాలనేది ప్రయత్నం ఎక్కడికి వెళ్తుందో, దారి తీస్తుందో అది తర్వాత తెలియాల్సిన విషయాలు భవిష్యత్తులో. హరీష్ రావు గారు పార్టీ మారే అవకాశం ఉందని చెప్పి సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడుస్తుంది సార్. నిజంగా హరీష్ రావు గారు పార్టీ మారుతారా? అంటే ఆయనకుండే ప్రాధాన్యత ఆయనకుంది. ఇప్పుడు మారుతారా అని అంటే ఇంకా ఆయన ఆలోచన ఏం కనపడలేదు కదా అంట. అది మరి భవిష్యత్తులో ఎట్టుంటుందో, ఈ ముగ్గురు చీలికలు వచ్చినప్పుడు, వీళ్ళలో భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు, పార్టీ ఇదైనప్పుడు, కేసీఆర్ నాయకత్వం లేనప్పుడు రకరకాలు అవ్వచ్చు. మామూలే ఇది. ఇప్పుడు తండ్రి వారసత్వంగా చూస్తే కేటీఆర్ గారే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందంటారా? ఇప్పుడు కేటీఆర్కే ప్రాధాన్యతనిస్తున్నారు కదా. మిగతా వాళ్ళకంటే కేటీఆర్కే ప్రాధాన్యత ఉంది. ప్రాధాన్యతలే రేపు ఉండవు కదా. ఆయన ఉన్నప్పుడు ఆయన నియమించిపోతే అదొక రకం ఉంటుంది. ఆయన లేనప్పుడు వీళ్ళు ఒకరి మధ్య ఒకరు భేదాభిప్రాయాలు ఉన్నప్పుడు రకరకాల కాంబినేషన్స్ వస్తాయి కదా. సార్ ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నదాతలను గాలి వదిలేసి అందాల పోటీలో బిజీగా ఉన్నారని చెప్పి చాలా మంది విమర్శలు చేస్తారు. దీన్ని ఎలా చూడొచ్చు? అది వేరు సమస్య, ఇది వేరు. అందాల పోటీలు వేరు, ఈ ధాన్యం సమస్య వేరు. ధాన్యం అనేది మా ప్రాంతంలో అయితే కనుక ఎవరి ధాన్యం వాళ్ళు అమ్ముకుంటుంటారు. గవర్నమెంట్ ఏం ప్రొక్యూర్ చేయదు. నూనె మిల్లులకు వేరుశనగ అయితే నూనె మిల్లులకు వేస్తారు, వడ్లు అయితే కనుక బయట
మిషన్లకు వేస్తుంటారు, ఇట్లా రకరకాలుగా అమ్ముకుంటుంటారు. ప్రభుత్వం వాళ్ళకి ఏదైతే అవసరమవుతుందో బియ్యం పథకానికి కావాల్సిన ఆ బియ్యాన్ని మాత్రమే ప్రొక్యూర్ చేస్తారు. మొత్తం అంతా రైతులు పండించిందంతా ప్రొక్యూర్ చేయరు. ఇక్కడ వచ్చేసరికి నేను కొంతమందిని అడిగిన, ఇదేందయ్యా ప్రభుత్వం కొనాలని అంటున్నారే అంటే, ఇక్కడ అంతే సార్, ప్రభుత్వం వైపు ఎదురు చూస్తారు, ప్రభుత్వం కొనాలంటారు. ప్రభుత్వం పండించిన ధాన్యం అంతా కొనాలంటే ప్రభుత్వానికి కూడా ఇబ్బందికర సమస్యే, లేట్ అవుతాయి, రకరకాల సమస్యలు ఉంటాయి. మరి ఎందుకు ప్రైవేటుగా అమ్ముకోలేకుండారో నాకు తెలియదు. కానీ అంతా వాళ్ళు పండించిన ధాన్యం అంతా ప్రొక్యూర్ చేయాలంటే కొద్ది కష్టమే. వాళ్ళకు అవసరమైన ధాన్యాన్ని ప్రొక్యూర్ చేస్తారు. ఇంకా మిగులు ఏదైనా రేపు భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రొక్యూర్ చేస్తారు. నేను పండించిన ధాన్యం అంతా నువ్వు తీసుకోవడంలో మరి వ్యాపారాలు ఉంటాయి, వేయచ్చు. వడ్డు అయితే కనుక వడ్డ మిషన్కి వేయచ్చు, వేరే పంటలు అయితే వేరేగా వేయచ్చు. మరి ఎందుకు ప్రభుత్వం వైపే చూస్తున్నారో అది నాకు అర్థం కాని సమస్య. సరే, ఇప్పుడు వర్షాలు వచ్చి వర్షాలకి వరదలకి కళ్ళంలోంచి ఒడ్లు కొట్టుకోబోతున్నాయి. రైతులు దగ్గర దగ్గర 500 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. మరి ఇప్పుడు ఈ అందాల పోటీలు అవసరమా? 200 కోట్ల రూపాయలు పెట్టిన అందాల పోటీలు వేరు. అందాల పోటీలు ఏమిట్రా అని అంటే, అది వాళ్ళ స్పాన్సర్షిప్ హైదరాబాద్కి ఇచ్చినారు. ఇచ్చిన దానివల్ల వాళ్ళు ఎక్కడెక్కడనో చాలా కంట్రీల నుంచి వచ్చినారు. వాళ్ళ వెంట విలేకరులు కూడా వచ్చింటారు. వచ్చినప్పుడు ఇక్కడున్న సంస్కృతి సాంప్రదాయాలు ప్రపంచం మొత్తం మీద పాకినప్పుడు అదొక బ్రాండ్ ఇమేజ్ ఇది హైదరాబాద్కి వస్తుంది, బ్రాండ్ ఇమేజ్. దానివల్ల కొన్ని బెనిఫిట్స్ రావచ్చు. ఎందుకంటే పరిశ్రమల స్థాపన అయితేనేమి, ఇంకొక రకంగా అయితేనేమి, ఇంకొక రకంగా అయితేనేమి, అది వేరు. కాకపోతే అప్పుడు ఏదో 20 కోట్లు అవుతుంది అని అనుకున్నారు. ఈ స్పాన్సర్షిప్లు వస్తారు మామూలుగా, ఈ అందాల పోటీలకు స్పాన్సర్షిప్ వస్తారు. ఈ స్పాన్సర్షిప్ వచ్చినప్పుడు ఖర్చు, అడ్వర్టైజ్మెంట్ ఖర్చు వాళ్ళకి వస్తుంది కదా, వాళ్ళు పెడతారు కదా. అది ఇక్కడ టూరిజం డిపార్ట్మెంట్లో ఉన్న కొందరు అధికారుల మధ్య సమన్వయ లోపం వద్ద స్పాన్సర్లు వచ్చిన వాళ్ళను పట్టించుకోకపోవడము, స్పాన్సర్లను అప్రోచ్ కాకపోవడము, వివిధ కారణాల వల్ల స్పాన్సర్స్ తక్కువ వచ్చి కొంచెం బర్డన్ పెరిగింది. అది వేరు సమస్య, ఇది వేరు సమస్య. ఇది రైతులు కళాల్లో ఉన్నాయి. ఒక ఊరో ఒక మండలమో అయితే చూస్తారు, మొత్తం తెలంగాణ ప్రాంతం అంతా ఉన్నాయి. అదే చెప్తుంది కదా, మార్కెటింగ్ ప్రైవేటు చేసుకోవడం లేదు, వాళ్ళంతా ప్రభుత్వం మీదనే ఆధారపడుతున్నారు తెలంగాణలో. దానివల్ల ఈ సమస్య. అది ఎందరి దగ్గరికి పోయి పరామర్శ చేస్తారు. ఒక మండలమో ఒక గ్రామమో అయితే పరామర్శ చేస్తారు. ఇది వేరు అందాల పోటీలు అనేది. దీనికి దానికి కంపేర్ చేయకూడదు అంటా సార్. అంటే ఖజానాలో ₹1 లేదని చెప్పి 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు కదా, దానివల్ల ఏమన్నా ఆదాయం వస్తుందా? రావచ్చు, కొంత స్పాన్సర్షిప్ కింద రావచ్చు, అడ్వర్టైజ్మెంట్స్ కింద రావచ్చు, కొంత ప్రభుత్వం ఖర్చు కూడా పడవచ్చు. అది బ్రాండ్ ఇమేజ్ పెంచేదానికి ఉపయోగపడుతుంది, కానీ ఎంత ఆదాయం వస్తుంది అనేది కాదు. సార్, ఏదైతే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఫార్ములా ఈ రేస్ అనేది ఒకటి హైదరాబాద్లో స్టార్ట్ చేశారు. దాన్ని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చాక దాన్ని ఆపేశారు, నిలిపివేశారు. మరి దానివల్ల కొన్ని పెట్టుబడులు కూడా వచ్చాయి కదా సార్ రాష్ట్రానికి. దానికంటే మంచిది ఇది. ఫార్ములా ఈ రేస్లో ఏం పెట్టుబడులు వస్తాయి? ఏం రావు పెట్టుబడులు లేవు. ఫార్ములా ఈ రేస్ వేరు, ఈ అందాల పోటీలు వేరు. ఇది అందాల పోటీలు అనేది బాడీ వేరే ఉంది, ఆర్గనైజేషన్. వాళ్ళు ప్రపంచంలో ఎక్కడో చోట కండక్ట్ చేస్తుంటారు. వాళ్ళు ఎంపిక చేస్తారు. ఎంపిక చేసినప్పుడు మీరేమన్నా పెడతారా అని అడుగుతారు. వాళ్ళు మెయిన్ వచ్చేసి వాళ్ళే పెట్టుకుంటారు, ఆర్గనైజేషన్ పెట్టుకుంటారు. అందాల పోటీలు నిర్వహించే సంస్థే మెయిన్ ఖర్చులు పెడతారు, ఇది తక్కువ పెడతారు. సార్, ఏదైతే కాళేశ్వరం కమిషన్ నోటీసు కేసీఆర్ గారికి ఇవ్వడం జరిగింది, దీన్ని ఎలా చూడొచ్చు? ఎందుకంటే ఆల్రెడీ ఈటల రాజేందర్ గారికి ఇచ్చారు, హరీష్ రావు గారికి ఇచ్చారు. కేసీఆర్ గారు అరెస్ట్ అయ్యే అవకాశం ఉందంటారు? అట్లా కాదు. కాళేశ్వరం కుంగిపోయింది. కుంగిపోయిన తర్వాత పినాకిని ఘోష్ విచారణ కమిషన్ వేశారు. ఆ విచారణ కమిషను అక్కడ పనిచేసిన అధికారులను అయితేనేమి, నిర్ణయాలు తీసుకునే అధికారులను అయితేనేమి అందరినీ ప్రశ్నించడం జరిగింది. ప్రతి ఒక్కరు పైనుంచి ఆదేశాలు వచ్చినాయన్నారు. పైనుండేది ఎవరు? ముఖ్యమంత్రి, అప్పుడు నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారు,
ఫైనాన్స్ మినిస్టర్గా ఈటల రాజేందర్ ఉన్నారు. సరే ఇక్కడ వచ్చిన వాళ్ళు చెప్పిన విషయాలు కరెక్టా కాదా అని వాళ్ళకు నోటీస్ ఇచ్చి సందేహాలు తీర్చుకోవాలి కదా పినాకిని ఘోష్ కమిషన్. అవును. అందులో భాగంగానే విచారణకు పిలిచినారు. వాళ్ళది తప్పు ఉంటే వాళ్ళు కూడా కేసులో నిందితులు అవుతారు. తప్పు లేదు సరైన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి మేము తీసుకోలేదు అక్కడే తీసుకున్నారు అనేది వాళ్ళు నిరూపించగలిగితే అప్పుడు నిందితులు కాలేరు. సార్ కేటీఆర్ గారు మనం ఒక ఇల్లు కట్టుకుంటాం, ఆ ఇల్లుకి ఏదైనా చిన్న ఆ పెర లాంటిది ఏదైనా లేదా పగుళ్ళు వస్తే ఏ లప్పం పెట్టే ఏదో చేసి బాగు చేసుకుంటాం, కానీ దాన్ని కూలగొట్టుకోం కదా. మరి కాళేశ్వరం విషయాలు ఎందుకు ఇలా ఈ ప్రభుత్వం చేస్తుందని చెప్పి మాట్లాడుతున్నారు. అట్లా కాదు, ఇంటి నిర్మాణం జరిగేటప్పుడు చిన్న చిన్న లోపాలు వచ్చినా కానీ మనము నిర్మాణం చేసే కార్మికులను దండిస్తుంటాం కదా. ఏంద్రా ఇది ఇక్కడ ఇట్లుంది లోపం, ఇక్కడ ఇట్లుంది అని లోపం, అది కుటుంబ వ్యవహారం. ఓకే, ఇక్కడ వచ్చేసరికి ప్రజాధనాన్ని ఖర్చు పెట్టినారు, నా అంచనాలు పెంచినారు. పెంచినాక నాణ్యత లోపం అనేది కనపడుతుంది కదా. కుంగిపోయిందంటే నాణ్యత లోపమే కదా. నాణ్యత లోపం వచ్చినప్పుడు బూడ్చుకుంటే సరిపోతుంది కదా. అంటే ప్రజాధనం దుర్వినియోగం అయింది కదా. దుర్వినియోగం అయినప్పుడు తప్పకుండా విచారణ జరగాల్సింది. ఆయన అనే మాటల్లో అర్థం లేదు. ఇంటికి డ్యామ్కు వేరు. డ్యామ్ అనేది ప్రజాధనం ఖర్చు పెట్టేది. ప్రజాధనం ఖర్చు పెట్టేది నువ్వు నిర్ణయం తీసుకుంటావు. తీసుకున్నప్పుడు విచారణ వేసినారు కదా, విచారణకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత అయితే ఉంది. దానికి దీనికి సంబంధం లేదు. బ్యారేజ్ కూలడం అంటే కనుక పెద్ద సమస్య. ఇంట్లో క్రాకులు వచ్చినాయంటే అది నిర్మాణంలో కార్మికులు చేసే పొరపాట్ల వల్ల వస్తుంటాయి. దాని వాళ్ళని దండిస్తుంటాం. దండించకుండా ఎవరు ఉండరు, ఏంద్రా ఇక్కడ క్రాక్ వచ్చింది అని అంటారు కదా. ఇక్కడ అంతే, ఈ ఒకటే ప్రాజెక్టే కుంగిపోతే కుంగిపోయినాక తప్పకుండా విచారణ జరుగుతుంది కదా అంటారు. అవినీతి జరిగిందంటారా సార్? జరిగింటేనే కదా అడుగుతాండి. అది ఇప్పుడు విచారణ కమిషన్ లో తేలిపోతుంది. మరి అంచనాలు అంతే ఎందుకు పెరిగినాయి అనేది వస్తుంది కదా. ఇప్పుడు కేటీఆర్ గారు కానీ లేదా బీఆర్ఎస్ నాయకులు కానీ అడుగుతున్నారు, కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయడం రేవంత్ రెడ్డి వల్ల అయిద్దా? అది వేరు సమస్య. ఆనవాళ్ళు లేకుండా ఆయన స్టేజ్ మీద ఏదో చెప్పిన దానికి జవాబులు ఎవరు చెప్పలేరు. ఆనవాళ్ళు లేకుండా ఎవరు చేస్తారు, చేయలేరు. ఆయన ఒక పార్టీ పెట్టినాడు, పార్టీకి నాయకుడు, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని ఫైట్ చేసినారు. ఆయన పేరు నామరూపాలు లేకుండా ఎట్లా చేయగలుగుతాడు? ఏదో వాగ్దాట్లు మాట్లాడిన మాటలు దానికి. ఏదైతే మొన్న రజోత్సవ సభ 20 సంవత్సరాల రజోత్సవ సభ జరిగిందో బీఆర్ఎస్ పార్టీది, ఆ రోజు కేసీఆర్ గారు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారి పేరు మాట్లాడడానికి కూడా కేసీఆర్ గారు భయపడ్డారని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు? సరే, ఇవి ఎవరి లైన్ వాళ్ళకు ఉంటుంది. ఉపన్యాసాలు చెప్పేటప్పుడు నీ గురించి నేను విమర్శ చేసి నీకు ప్రాధాన్యత కల్పించడం అని నేను అనుకోవచ్చు. అంత మాత్రం గొప్పతనాలు ఏమి లేవు. అది వాళ్ళ లైను, వాళ్ళ లైన్ ఆఫ్ యాక్షన్, వాళ్ళ పార్టీ వ్యవహారాలు, వాళ్ళకి సంబంధించిన వ్యవహారాలు మాట్లాడతారు. అంత మాత్రం రేవంత్ రెడ్డిని విమర్శించాలని ఎక్కడ ఉంది? విమర్శించకపోతే తప్పులు లేవనేది ఎక్కడ ఉంటుంది? ఉండదు. సార్, కవిత గారి లెటర్లో బీజేపీ పార్టీ గురించి ఓన్లీ ఒక 2 నిమిషాలు మాట్లాడారు. డాడీ, నేను చాలా స్ట్రగుల్ అయ్యాను, లిక్కర్ కేసులో నన్ను అరెస్ట్ చేశారు, చాలా ఇబ్బంది పడ్డాను, ఇంకా కొంచెం మాట్లాడాల్సింది, ఘాటుగా స్పందించాల్సింది అని చెప్పి అన్నారు. దీన్ని ఎలా చూడొచ్చు? అంటే ఇప్పుడు లిక్కర్ స్కామ్ అయితే జరిగింది కదా. జరిగిన దాని మీద ఇన్వెస్టిగేషన్ జరిగినాయి. ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత దోషులుగా తేలినారు. కమిషన్లు మార్పులు చేసింది, ఇవన్నీ వచ్చినాయి కదా. ఇన్ఫర్మేషన్ దొరికిన తర్వాతనే ఆమెను అరెస్ట్ చేసినారు. తర్వాత బెయిల్ మీద వచ్చింది అనుకోండి, అది అంటే బీజేపీ మీద ఖచ్చిత కడతారు. నువ్వు డబ్బులైతే ట్రాన్స్ఫర్ అయింది వాస్తవమే కదా, లిక్కర్ స్కామ్లో ఇన్వాల్వ్ అయింది వాస్తవమే కదా, దానికి ఆ మాట్లాడతారు. మాట్లాడడం తప్పు. సార్, ఎవరైతే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర మంత్రులు ఉన్నారో ఎక్కడికి వెళ్ళాలన్నా, ఒక సూర్యాపేటకి వెళ్ళాలన్నా, ఒక ఖమ్మంకి వెళ్ళాలన్నా, నల్లగొండకి వెళ్ళాలన్నా హెలికాప్టర్ తప్ప ఏరే వాడట్లేదు సార్. రాష్ట్రం అప్పుల్లో ఉన్నప్పుడు ఇలా వేస్ట్ ఖర్చు పెట్టడం అవసరమా? దగ్గర నెలకి 50 కోట్లు హెలికాప్టర్కి ఖర్చు అవుతుందంట. అది కాదు, ఇప్పుడు మంత్రి వెళ్ళినాడంటే రక్షణ బాధ్యత కల్పించాలా, 4-5 కార్లు ఉంటాయి, పోలీస్ సిబ్బంది ఉండాలా, రోడ్డు మీద సెంట్రీ డ్యూటీలు వేస్తారు. ఇవన్నీ ఖర్చులు చూసుకుంటే పెద్ద కనపడలేదు. ఎందుకంటే హెలికాప్టర్లు పోయినారంటే వాళ్ళు దిగుతారు, ఉపన్యాసం చెప్తారు, వస్తారు. గతంలో అయితే హెలికాప్టర్లోనా అని నేను అనుకుంటాను. ఇప్పుడు అవి తక్కువ రేటుకి వస్తుంటాయి. ఈ తక్కువ రేటుకి వచ్చినప్పుడు ఇదే సులభంగా ఉందని పోతుంటాం. ఒక అలకు 10 రూపాయలు ఎక్కువ అయితే అవ్వచ్చు, కానీ
ఇప్పుడు కీలక బాధ్యతల నుంచి పోలీస్ యంత్రాంగం అంతా పోతుంది కదా. అవును. ఒక మంత్రి వస్తున్నారంటే రక్షణ కల్పించినప్పుడు ఈ బాధ్యతలు వాళ్ళు నిర్వర్తించుకోవచ్చు కదా. హెలికాప్టర్లు ఎగుతారు, అడవి దిగుతారు, ఒకవేళ ఒక 10% ఎక్కువ అవుతే అవ్వచ్చు, కానీ దాన్ని పూర్తిగా ఆ, ఏ, విమర్శించలేము అంట. సార్, ఎవరైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి బ్రదర్ కొండలరెడ్డి గారు ఉన్నారో అతనికి ఎస్కాట్ ఇచ్చి పోలీసులు భారీ బందోబస్తులు వెళ్ళడం, అలాగే ఎవరైతే మన అందాల సుందరిమణులు వచ్చారో ఆ కార్యక్రమంలో కూడా జూపల్లి కృష్ణారావు మినిస్టర్తో పాటు ఫోటోకాల్ ఇచ్చారు. ఆయనకి ఎలా చూసుకోవచ్చు దీన్ని? ముఖ్యమంత్రి తమ్ముడు కాబట్టి పోవచ్చు రండి, అందాల తాళ పోటీలు పోవచ్చు. ఒకవేళ ఎక్కడన్నా ఆయన ప్రైవేట్ ట్రిప్పుల మీద పోతాంటే రక్షణ కల్పించవచ్చు. ముఖ్యమంత్రి గారి తమ్ముడికి ఏమన్నా అయితే ఇంకా యంత్రాంగం మీదనే కదా చెడ్డ పేరు వచ్చేది. ఆయన్నే రచించలేకపోయినారు, సామాన్య మనం రచించుతారని వస్తుంది. కాబట్టి ప్రోటోకాల్ లేకపోయినా కానీ కొంత రక్షణ కల్పించాల్సిన బాధ్యత అయితే ఉంటుంది. దాన్ని తప్పలు పట్టలేం. అలా ఉంటుంది సార్. అంటే ఇప్పుడు ఒక మనిషి ముఖ్యమంత్రి కానీ లేదంటే ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ అయినప్పుడు మన రాజ్యాంగంలో అలా ఉందా? అతనికి రాజ్యాంగం అని కాదు, బాధ్యత ఏం, పోలీసుల బాధ్యత ఏమి, రక్షణ కల్పించాల్సిన బాధ్యత. రక్షణ ఎవరికైనా సామాన్య మానవునికైనా కల్పించాల్సిందే. అటువంటిప్పుడు ఒక బాధ్యత గల పదవిలో ఉన్న వ్యక్తి బంధువు వెళ్తున్నప్పుడు కొంచెం రక్షణ కల్పించడం, దాన్ని ఒక రకంగా చూసుకోవాల్సిందే. కానీ తప్పలు పట్టాలంటే తప్పలు పట్టచ్చు. అటువంటి మీన్ మెంటాలిటీ ఉన్న వాళ్ళు తప్పలు పడతారు. సార్, ఈటల రాజేందర్ వర్సెస్ జగ్గారెడ్డి, ఇది కాస్త బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ లాగా అయిపోయింది. ఎలా అంటే అరే తొరే అనే కాడికి వెళ్ళిపోయింది. దీన్ని ఎలా చూడొచ్చు సార్? అంటే ఆయన రాజేందర్ బీజేపీ పార్టీలో ఉన్నారు, జగ్గారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. తప్పకుండా బీజేపీ తరఫున రాజేందర్ మాట్లాడాల్సింది వస్తుంది, బీజేపీ గురించి మాట్లాడాలి, జగ్గారెడ్డి కాంగ్రెస్ గురించి మాట్లాడాల్సింది వచ్చినప్పుడు ఇవి కొన్ని రాజకీయంగా మాట్లాడుతుంటారు. అంతేగాని వాళ్ళిద్దరికి పర్సనల్ రైవల్ ఏముంటుంది, రాజకీయంగా మాట్లాడుతుంటారు. జగ్గారెడ్డి మాట్లాడేటప్పుడు కాంగ్రెస్ సమర్థించి మాట్లాడాల్సిందే, రాజేందర్ మాట్లాడినప్పుడు బీజేపీని సమర్థించి మాట్లాడాల్సిందే. తప్పదు కదా, పర్సనల్ అయినప్పుడు. అది పర్సనల్ రైవల్ కింద ఎట్లా తీసుకుంటాం? తీసుకోలేము, అది పొలిటికల్ గానే ఆలోచన చేయాల్సింది. కానీ వీళ్ళు పర్సనల్గా వెళ్ళిపోతున్నారు కదా సార్. అంటే మాట్లాడచ్చులేండి, ఇప్పుడు ఎందుకంటే గతంలో మాదిరి భాష లేదు, మాట్లాడేది పర్సనల్ విషయాలు లేకపోతున్నారు కాబట్టి ఆ లాంగ్వేజ్ ఇప్పుడు మారిపోయింది. మీరు గతంలో ఉన్నప్పుడు ఏదైనా ఒక విషయం తీసుకొని దాన్ని ఎక్సర్సైజ్ చేసి ఈ తప్పులు జరిగినాయి, ఒప్పులు జరిగినాయని ఆధారాలతో సహా మాట్లాడుతున్నాము. ఇప్పుడు అట్లా లేకుండా రాజకీయ పరంగా మాట్లాడుతున్నారు. సబ్జెక్టు మీదే కాకుండా రాజకీయ పరంగా విమర్శలు ఉంటున్నాయి కాబట్టి అవధులు దాటుతుంటారు. అవి పర్సనల్ కింద వేసుకోవాల్సిన అవసరం. సార్, తెలంగాణలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యే అవకాశం ఎవరికి ఉందంటారు? పోటీలో బండి సంజయ్ గారు ఉన్నారు, ఈటల గారు ఉన్నారు, రాజాసింగ్ గారు ఉన్నారు, రఘునందన్ రావు గారు ఉన్నారు. ఎవరికి ఇచ్చే అవకాశం ఉందంటారు సార్? నేను చెప్పలేదు, ఎందుకంటే అది అధిష్టాన వర్గం. బీజేపీ అనేది నేషనల్ పార్టీ, రీజనల్ పార్టీ కాదు. నేషనల్ పార్టీ అనే తల్లికి చర్చలు జరగాల. తర్వాత అల్టిమేట్గా ప్రధానమంత్రి, హోంమంత్రిది ప్రమేయం ఉంటుంది అనుకోండి. వాళ్ళు నిర్ణయం చేసేటి మనం వాళ్ళ మనసులో ఉండేటి ఇప్పుడు చెప్పలేం కదా. ఎవరిని చేస్తారు, ఎవరైతే బాగుంటుంది అనిపిస్తుంది? అది నేను ఎట్లా సర్టిఫికేట్ ఇస్తాను, వాళ్ళకి ఇవ్వలేను. అది వాళ్ళ పార్టీ నిర్ణయం. పార్టీ ఎవరిని నిర్ణయిస్తే వాళ్ళు అవుతారు. సార్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన అని చెప్పి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ఏదైతే 6 గ్యారెంటీలు ఉన్నాయో అవి అమలు చేస్తాయని నమ్మకం ఉందా? అంటే కొన్ని చేశారు కదా, ఇప్పటికి కొన్ని చేశారు. ఏమవుతుంది అంటే ఇక్కడ కూడా ఒక 1,10,000 1,20,000 కోట్ల ఆదాయం వస్తుంది. అందులో 45,000 కోట్ల రూపాయలు వడ్డీలకు కంతులకే పోతుంది. పోయినాక మిగతా డబ్బులో 60% జీతభత్యాలకు పెన్షన్స్కు పోతుంది. మిగిలిన డబ్బు లేదు. అయితే ఆ దినం ప్రణాళికలు మేనిఫెస్టోలో చెప్పినారు కాబట్టి ఎందుకు ఇవ్వలేదని ప్రజలు ప్రశ్నించడంలో అర్థం ఉంది. కానీ దాన్ని ఏ విధంగా సర్దుబాటు చేసుకోవాలా? సర్దుబాటు చేసుకోవాలంటే అప్పులకు పోవాలి. మరింత అప్పులు పోవాలంటే ఎఫ్ఆర్ఎంబి నియమ నిబంధనలను కూడా మించి చేశారు అప్పులు. దాంతో ఈ సమస్య వస్తుంది. ఒక ముఖ్యమంత్రి అయి ఉండి
ఖజానాలో ₹1 లేదు, నన్ను పోసినా ₹1 రాదు, నేను ఎక్కడికి వెళ్ళినా బ్యాంక్ వాళ్ళు నన్ను అప్లోన్ చూసినట్టు చూస్తారు, బీజేపీ వాళ్ళు అపాయింట్మెంట్ ఇవ్వట్లేరు, పాత చెప్పులు ఎత్తుకెళ్ళిన చూసినట్టు చూస్తారు అంటారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయి ఉండి అలా మాట్లాడితే పెట్టుబడులు వస్తాయి సార్ రాష్ట్రానికి? అంటే పెట్టుబడులు వేరు, ఉమ్, ఈ ఆర్థిక వనరులు వేరు. ఉమ్, పెట్టుబడులు అనేటే ఈ పరిశ్రమవేత్తలు వాళ్ళు వీళ్ళు వచ్చేటి, అవి వాళ్ళకేం సంబంధం ఉంది? ఏదో భూమి కావాలంటారు, భూమి కేటాయించుతారు, వాళ్ళ పెట్టుబడి వాళ్ళు పెట్టుకుంటారు. ఉమ్, ఇది వేరు. ఎందుకనంటే పథకాలకు డబ్బులు లేవు అనేది ఇది వేరు. ఈ అంశం వేరు, ఆ అంశం వేరు. ఉమ్, ఈ పథకాలకు ఖర్చు పెట్టాలంటే డబ్బు లేదు, అప్పులు కూడా పుట్టడం లేదు, బ్యాంకుల దగ్గరికి వెళ్తే అనేది అది వేరు సమస్య, ఇది వేరు సమస్య. అట్లా మాట్లాడచ్చు అంట సార్ ఒక ముఖ్యమంత్రి? మాట్లాడచ్చు, ఉన్న పరిస్థితిని మాట్లాడుతున్నాడు. ఏముంది, డబ్బులు లేవు కదా ఆడ. ఉమ్, నేను చెప్పిన రెవెన్యూ ప్రకారం అయితే డబ్బులు లేవు కదా, ఉమ్. కాబట్టి డబ్బులు లేవని చెప్పుకుంటున్నాడు. అంటే దీన్ని బట్టి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చేటప్పుడు తెలియదా ఇవన్నీ వారంటీలు ఇచ్చేటప్పుడు? ఇప్పుడు అక్కడ వేరు సమస్య. అతనేమో గతంలో ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యే, ఎంపీగా చేసిన వ్యక్తే కదా, ఆయనకు ఫైనాన్సెస్ తెలియకపోయి ఉండొచ్చు, అనుభవం లేదు. ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి పరిపాలన ఉన్నోడు మాట్లాడితే తప్పేరు అనుకోండి. ఇప్పుడు అదే ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు చెప్పింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆయనకు ఆదాయం ఎంత వస్తుంది, ఖర్చు ఎంత అవుతుంది అనేది తెలియాలా? తెలిసిన ఆయన కూడా అట్లా సూపర్ 6 హామీలు ఇచ్చినారు. ఇప్పుడు వచ్చిన తర్వాత డబ్బులు లేవు అని అంటున్నారు. ఆయన ఎందుకంటారంటే ఆయన విషయం వచ్చేసరికి నువ్వు 14 సంవత్సరాలు చీఫ్ మినిస్టర్గా ఉన్నానికి ఎంత ఆదాయం వస్తుంది, ఎంత ఖర్చు అవుతుంది, ఎంత అప్పులు ఉన్నాయి అనేది నీకు తెలియదా అనేది అక్కడ వస్తుంది ప్రశ్న. ఇతను లేడు కదా, ఇతను ఎమ్మెల్యే, ఎంపీగా ఉన్న వ్యక్తే వచ్చినాడు, ఆలాప్సైనా వచ్చినాడు.